సో, ఇది నేను వరలక్ష్మి వ్రతంకి కట్టుకున్న శారీ ఈ ఇయరు. ఇది హర్ష యేసుకున్న లెహంగా అండి. ఇది దుపట్టా. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినలా. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. మేమైతే వరలక్ష్మి వ్రతాన్ని బాగా జరుపుకున్నాము. మీరెలా జరుపుకున్నారు? కామెంట్స్‌లో చెప్పండి. నాకైతే వరలక్ష్మి వ్రతం రోజు వర్షం పడుతూనింది. ముందు రోజు నైట్ నుంచి కంటిన్యూ అవుతూనింది. ఇంకా వరలక్ష్మి వ్రతం అంటే తెలిసిందే కదా! శనగలు నానబెట్టేసాను. అలాగే పచ్చెనగపప్పు, కందిపప్పు కూడా నానబెట్టేసాననమాట పొద్దున్నే. మామూలుగా అయితే కొద్దిగా లేట్‌గా వేస్తాను ముగ్గయితే పండగ రోజు. కానీ ఇవాళ మాత్రం తొందరగా వేసేసాను. ఇక్కడైతే సుగ్గీల కోసం అదే అండి పూర్ణం బూరెల కోసం పచ్చెనగపప్పు కుక్కర్‌లో పెడుతున్నాను. అలాగే పులిహోర కోసం ఇన్‌స్టంట్ పాట్‌లో అయితే రైస్ అయితే పెట్టేసాను. మీకు తెలిసినట్టే నేనైతే యూజువల్లీ సోనా మసూరికి హై ప్రెషర్ 8 మినిట్స్ పెడతాను. సమ్‌టైమ్స్ 9 మినిట్స్ కూడా డిపెండ్స్ ఆన్ హౌ ఓల్డ్ ద రైస్ అనేది. ఇక్కడైతే సుగ్గీల కోసం బెల్లం పాకం చేస్తున్నాను. ఏం లేదండి. ఆ బెల్లం తీసుకొని దానికి కొంచెం లిటిల్ అంటే లిటిల్ వాటర్ యాడ్ చేశాననమాట. ఎక్కువ యాడ్ చేశామనుకోండి పాకం అవ్వడానికి చాలా టైం పడతది. ఇప్పటికే కొంచెం ఎక్కువ యాడ్ చేశానన్న ఫీలింగ్‌లో ఉన్నాను నేను. సో, పాకం కోసం స్టవ్ మీద పెట్టేసాను లో మీడియం ఫ్లేమ్‌లో. ఇంకా పులిహోరకి చింతపండు నానబెట్టుకుంటున్నాననమాట. కొంచెం ఎక్కువ పులుసే చేస్తున్నానండి. ఎందుకంటే సాయంత్రం తాంబూలాలకి కొంచెం ఎక్కువ మందిని పిలిచాననమాట. అంటే ఎక్కువ క్వాంటిటీ పులిహోర కావాలి కదా! అందుకని. సో, ఇక్కడైతే పాకంలో కొద్దిగా నెయ్యి యాడ్ చేస్తున్నాను. నేనైతే లో మీడియంలోనే చేస్తున్నాను. లిటరల్‌గా నంబర్ 2 అన్నమాట. 1 లోయెస్ట్ అయితే దానికి 1 నంబర్ అబోవ్ 2. ఇంకా ఈ లోపల మనది పచ్చెనగపప్పు విజిలొచ్చేసింది కదా! సో, ప్రెషర్ రిలీజ్ చేశాక పచ్చెనగపప్పు నుంచి వాటర్ అంతా డీకాంట్ చేసేసానండి. కొంచెం కూడా వాటర్ ఉన్నా మళ్ళీ పాకం లేట్ అవుతది. సో, అందుకనే మొత్తం వాటర్ తీసేసి తర్వాత పప్పు గుత్తితో బాగా మ్యాష్ చేసుకున్నాను. మ్యాష్ చేసుకున్న పప్పుని యాడ్ చేశాననమాట బెల్లం పాకంకి. కొంచెం ఇలాగే సెమీ సాలిడ్‌గా ఉంటది. పర్లేదు. కొంచేపు బాయిల్ చేస్తే సరిపోతది. సో, ఈ లోపల యాలకుల పొడి కూడా యాడ్ చేస్తున్నాననమాట. కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి. అడుగంటిపోతుందనమాట. సో, అందుకనే లోలో అంటే నంబర్ 1లోనే మిక్స్ చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు. ఈ లోపల వడపప్పుకి నానబెట్టేసుకున్నాను. కొంచెం టైం పడుతుంది కదా నానడానికి పెసరపప్పు. అలాగే పానకం గూడా ప్రిపేర్ చేసేసాను. దాంట్లోకి కొంచెం యాలకుల పొడి, ఆల్సో ఎడిబుల్ క్యాంఫర్ తెలుసు కదండీ! అది కొంచెం ఒక టింజ్ యాడ్ చేస్తున్నాననమాట. అమ్మవారి పండగలకి ఏదైనా వడపప్పు, పానకం అయితే మస్ట్ అండ్ షుడ్ ఉంటది. అలాగే ఫ్రిడ్జ్‌లోంచి ఇడ్లీ, దోస బ్యాటర్ బయట పెట్టాను. కొంచెం వార్మ్ అవుతుందని. ఇది ఎందుకు ఆ కలర్‌లో ఉందంటే బ్లాక్ హోల్ ఉరద్దాలు యూజ్ చేశానండి. అందుకని కొంచెం కలర్ తేడాగా ఉంది బ్యాటరు. ఇంకా కూర సాంబార్ చేద్దామని. సో, దానికని పప్పు నానబెట్టేసున్నాను. అది ప్రెషర్ కుక్కర్‌లో పెడుతున్నాను. ఇక్కడైతే హోమ్‌మేడ్ పులిహోర మిక్స్ చేస్తున్నానండి. అండ్ మధ్య మధ్యలో మనం పూర్ణంని మిక్స్ చేస్తున్నాను త్వరగా చల్లారుతుందని. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇవే అన్నమాట బేసిక్ ఇంగ్రీడియెంట్స్ నేను పులిహోర మిక్స్‌కి వాడేవి. సో, ఫస్ట్ అయితే డ్రైడ్ రెడ్ చిల్లీస్ వేపుకున్నాను కదా! అవి మిక్సీ పట్టేసిన తర్వాత ఇంకా రెస్ట్ ఆఫ్ ద ఇంగ్రీడియెంట్స్ కూడా కలిపి మిక్సీ పట్టేసాను. సో, మన పులిహోర మిక్స్ అయితే రెడీగా ఉంది. దట్ టూ హోమ్‌మేడ్‌ది. ఇంకా ఇక్కడైతే పులిహోర తిరగమాత ప్రాసెస్ స్టార్ట్ చేశాను. నేనైతే ఇక్కడ రెసిపీ చెప్పట్లేదండి. ఎందుకంటే మన ఛానల్‌లో చాలా సార్లు చెప్పాను నేను. బట్ బ్రీఫ్‌గా చెప్పాలంటే కొంతమంది కామెంట్‌లో రెసిపీ అడుగుతారు. అందుకనే ఫస్టు ఆయిల్ వేసేసుకొని హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు అండ్ ఇంగువ, కరివేపాకు,
పచ్చెనగపప్పు, కొద్దిగా ఉద్దిపప్పు అండ్ క్యాష్యూ నట్స్, పీనట్స్ ఇలాగ ఏవేవి కావాలో అవన్నీ వేసుకొని కొంచెం మర్చిపోయాను, గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకున్నాను. కొన్ని యాడ్ చేసుకున్నానండి. నేను హోమ్మేడ్ పులిహోర మిక్స్‌లో ఆల్రెడీ రెడ్ చిల్లీస్ ఉన్నాయి కదా! అందుకని ఎక్కువ గ్రీన్ చిల్లీస్ ఏసుకోవట్లేదు, కారం ఎక్కువైపోతుందని. దాని తర్వాత ఇంకా అవి వేగిన తర్వాత ఇంకా చింతపండు పులుసు యాడ్ చేసి బాగా బాయిల్ చేయాలి. దాంట్లోకి మన హోమ్మేడ్ పులిహోర మిక్స్ కూడా యాడ్ చేసి జస్ట్ ఒక బాయిల్ వచ్చిన తర్వాత ఇంక టర్న్ ఆఫ్ చేసేసాను. ఈ లోపల అన్నం అయిపోతే అన్నాన్ని ఇట్లాగా ఒక దబరా అండ్ ఆల్సో పెద్ద బౌల్‌లో కూల్ చేసుకుంటున్నాననమాట. ఎందుకు రెండిట్లో కూల్ డౌన్ చేస్తున్నానంటే ఫాస్ట్‌గా అవుతుందని. ఒకే దాంట్లో వేస్తే కొంచెం లేట్‌గా అవుతది కదా చల్లారడం. అందుకని రెండిట్లో చల్లారబెడుతున్నాను. ఇంకా ఈ పులిహోర చింతపండు గుజ్జు ఏదైతే ఉందో అది అన్నంకి యాడ్ చేస్తున్నానిక్కడ. యాడ్ చేసి ఇంకా చేత్తో కలుపుతున్నాననమాట. అప్పుడే ప్రాపర్‌గా మిక్స్ అవుతుందండి. మనం గెంటె వాడితే అంత ప్రాపర్‌గా అవ్వదు. సో, అట్ సమ్ పాయింట్ హ్యాండ్ యూజ్ చేయాల్సిందే. నేను మొత్తం ఒక్కసారిగా వేసుకోకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను, మనకెంత అవసరమవుతుందో అని. ఒకేసారి యాడ్ చేసేసాననుకోండి మళ్ళీ రైసు పులుపు తేడాలొచ్చేస్తదనమాట. టేస్ట్ చేయకూడదు కాబట్టి ఇంకా గెస్ ప్రకారం వెళ్ళిపోవడమే. ఇంకా లాస్ట్‌లో కొత్తిమీరతో గార్నిష్ చేసి ఇంక గరిటె తీసుకొని ఒక క్విక్ మిక్స్ ఇచ్చేస్తున్నాను. సో, మన పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఇంకైతే సుగ్గీలు చేయడం స్టార్ట్ చేశాను. ప్రస్తుతానికైతే పూర్ణాలు ప్రసాదం వరకే చేస్తున్నాను, తర్వాత మిగిలినవి చేసుకోవచ్చని. సో, ఇది నేను వరలక్ష్మి వ్రతంకి కట్టుకున్న శారీ ఈ ఇయరు. ఇది ప్యూర్ గద్వాల్ పట్టు శారీ. ఇది బ్లౌజ్ అన్నమాట. లైట్‌గా వర్క్ చేపిచ్చాను. మరీ గాడీగా కాకుండా బ్యాక్ వచ్చింది అండ్ ఫ్రంట్ రైట్ సైడ్ మాత్రమే. మీకు కొంచెం కాపర్ జరీలాగా అనిపిస్తది కదా! నాకు చాలా తక్కువున్నాయి. ఐ థింక్ ఆహ్, ఒకటే ఉందనుకుంటా. ఇది సెకండ్‌ది ఈ టైప్ కాపర్ జరీ వచ్చింది. ఇది శారీ కొంచెం ఓపెన్ చేస్తాను, మీకు తెలుస్తది. ఇది పళ్ళు అన్నమాట. యాక్చువల్ శారీ వచ్చి ఇదిగో ఇది ప్యారెట్ గ్రీను, చిలక పచ్చ అంటారు చూడండి అది. నాకు ప్యారెట్ గ్రీన్‌లో ఇదే ఫస్ట్ శారీ అన్నమాట. నాకు ఈ కలర్‌లో లేదు, అందుకని తీసుకున్నాను నేనిది. సో, దీనికి ఇలా పర్పుల్ కలర్ బార్డర్ అన్నమాట, జరీ బార్డరు. కొంచెం కాపర్ టింజ్ లాగా అనిపిస్తది. చాలా పెద్ద బార్డర్ వస్తది ఇటు సైడు. ఇది చూసారా, ఇది టెంపుల్ ఓల్డ్ స్టైల్ లాగుంటది, నాకు నచ్చుతది. గద్వాల్లో అది వన్ ఆఫ్ ద బ్యూటీ అనమాట. అండ్ ఇంకొక సైడ్ ఏంటంటే ఇలాగ చిన్న అంచు వస్తది. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇది ఇది ఒక అంచు, ఇంకొకటి పెద్ద అంచు అన్నమాట. సో, ప్యూర్ పట్టు శారీ మీకు తెలుస్తది. జరీ ఐ మీన్ శారీ మీకు చూస్తేనే తెలుస్తది ప్యూర్ పట్టుకి. ఇప్పుడు సెమీ గద్వాల్ పట్టు శారీస్ చాలా వస్తున్నాయి కదా! సో, జస్ట్ హెడ్స్ అప్ అనమాట మీరు కొనుక్కునే వాళ్ళకి. ప్యూర్ గద్వాలు ఇలాగ సాఫ్ట్‌గా ఉంటది. సెమీ గద్వాల్ కొంచెం స్టిఫ్‌గా అనిపిస్తది. అఫ్‌కోర్స్ దాన్ని బట్టే ప్రైస్ కూడా ఉంటదనుకోండి. నేను ఈ శారీ ఎక్కడ కొన్నానో అది లింకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. నాకు తెలిసి వాళ్ళ దగ్గర అఫోర్డబుల్ ప్రైజెస్ ఉంటాయి గద్వాల్ పట్టు శారీ. చాలా రేర్ ఉంటాయి కదా గద్వాల్ పట్టు శారీస్. అఫోర్డబుల్ రేంజెస్‌లో ఉండే పేజెస్. అందులో నాకు తెలిసి 2, 3 ఉన్నాయి. సో, ఒక పేజ్‌లో ఒక తీసుకున్నానిది. నేను ఇంతకుముందు నా 20 ఇయర్స్ వెడ్డింగ్ యానివర్సరీ శారీ కూడా ఈ పేజ్‌లోనే తీసుకున్నానండి, పట్టు శారీస్ అనే పేజ్‌లో. ఆ శారీ కూడా చాలా బాగా నచ్చింది నాకు. సో, ఇదన్నమాట నాది. ఇంకా హర్షిత్ చూసేద్దాం. ఇది హర్షి యేసుకున్న లెహంగా అండి. ఇది దుపట్టా. సో, బార్డర్ ఇలాగా డబుల్ బార్డర్ లాగా వచ్చింది, డిఫరెంట్‌గా ఉంది. అందుకే నచ్చి తీసుకున్నాం. యాక్చువల్లీ ఇది ప్యూర్ గ్రీను, కానీ వీడియోలో మాత్రం డిఫరెంట్ కలర్ తెలుస్తోంది, కలర్ వేరియేషను. అండ్ దెన్ సో, ఇదన్నమాట లెహంగా. క్రీమ్ వైట్ లాగుంటది. అండ్ దెన్ ఇది అంచు అన్నమాట. అంచు నాకు తెలిసి ఆల్మోస్ట్ 2 ఫీట్ కాదు కానీ 1½ ఫీట్ కన్నా ఎక్కువే ఉంటది అంచు. చాలా పెద్ద అంచు. అండ్ దెన్ ఇదో ఇలా ఉందన్నమాట. మెటీరియల్ బా నచ్చింది నాకు, సిల్క్ మెటీరియల్. సో, ఇవేవో వచ్చాను ఇవి టసల్స్.
అండ్ దెన్ యాక్చువల్లీ ఇది రెడీమేడ్ లెహంగా అండి. సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌లో తీసింది. హర్షికి వాళ్ళ అమ్మమ్మ గిఫ్ట్ రీసెంట్ ఇండియా ట్రిప్‌లో వెళ్ళినప్పుడు. ఆహ్, ఇది బాటమ్ వచ్చి ఆల్రెడీ స్టిచ్డ్ అనమాట. ఇది మాత్రం మెటీరియల్ టాపు. ఇది స్టిచ్ చేయించాం మేము విడిగా. సో, ఇలా ఉంటది. ఎందుకో కలర్ డిఫరెంట్‌గా తెలుస్తోంది గానీ ఇది ప్యూర్ గ్రీను, ఏదో ఆలివ్ గ్రీన్ అన్నట్టుగా అనిపిస్తుందిక్కడ. ఇది సింపుల్‌గా కుట్టిచ్చేసాం. ఎందుకంటే ఇది బాటమ్ గ్రాండ్‌గా ఉంది. దుపట్టా బావుంది కాబట్టి జస్ట్ సింపుల్‌గా పెట్టేసాం వర్క్ ఏం లేకుండా. అండ్ దెన్ ఇది దుపట్టా దట్స్ ఇట్ అనమాట. ఇంక వేసుకున్నాక మీకు తెలుస్తదిలెండి. కానీ సాడ్ థింగ్ ఏంటంటే హర్షి, నేను ఇద్దరం పిక్చర్స్ తీసుకోలేకపోయాము. ఇంకా వరలక్ష్మి వ్రతం అంటే తెలిసిందే కదా! తాంబూలాలు అవి ఇవి అసలు రాత్రి 10:30, 11 అయిపోయిందనమాట. ఫ్రీ అయ్యేటప్పటికి. ఇంక అప్పుడు ఫోటో సెషన్ అంటే కష్టం కదా! సో, ఇంకెప్పుడైనా తీసుకుందాంలే అని లైట్ తీసుకున్నాము. ఫుల్లీ టైర్డ్ అయిపోవడం వల్ల. సో, అదన్నమాట సంగతి. ఎవడన్నా బంగారు? ఓకే. యాహ్! బానే ఉంది నాన్న. తర్వాత హర్షి, నేనైతే రెడీ అయిపోయామన్నమాట. అయిపోయాక ఇంకా ప్రసాదం బౌల్స్‌లో తీసుకుంటున్నాను. ఇంక ప్రసాదాలన్నీ పైన పూజ గదిలోకి తీసుకెళ్ళాననుకోండి, ఇంకా పూజ మొదలెట్టేసేయొచ్చు. ఇంకా అప్పుడు గుర్తొచ్చింది పూలు పెట్టుకోవడం మర్చిపోయాము అని. నేను మొన్న ఈ మధ్య చెప్పాను కదండీ ఒక వీడియోలో, మాకిప్పుడు మల్లెపూలు, జాజి పూలు అన్ని రకాల పూలు ఆల్మోస్ట్ దొరుకుతున్నాయి. అది రౌండ్ ద ఇయర్ కూడా. కాకపోతే కొంచెం ఎక్స్‌పెన్సివ్‌గా ఉంటది. ఇంకా పండగలప్పుడు తప్పదు కదా! సో, నేను, హర్షి అయితే పూలు పెట్టేసుకున్నాము. అమ్మవారికి ఫస్ట్ పెట్టేసి, తర్వాత మిగిలినవి మేమిద్దరం పెట్టుకున్నామన్నమాట. ఇంకా పూజ గదికెళ్ళి ఇంకా దీపాలు రెడీ చేయడము, అండ్ ఇంకా రిమైనింగ్ ప్రాసెస్ ఉంటాయి కదండీ! పసుపు వినాయకుడిని చేయడము, పూలు రెడీగా పెట్టుకొని ఇంకా ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ అన్నమాట. కలశం పెట్టేసాను ఆల్రెడీ. దేవుళ్ళకు పూలు కూడా పెట్టేసాను. హర్షి కోసుకొచ్చింది. షీ ఈజ్ ఎ బిగ్ హెల్పర్ నాకు. చాలా విషయాల్లో పూజలప్పుడు. అండ్ తోరాలు కూడా తయారు చేశానన్నమాట. పూజకు వాడినవన్నీ మోస్ట్ ఆఫ్ దెమ్ గార్డెన్ బెడ్ పూలే ఎక్సెప్ట్ మల్లెపూలు, తామర పూలు తప్ప. మన ఛానల్‌ని ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసుంటది. మేము కామాక్షమ్మ దీపం పెడతాం పూజా మందిరంలో. నాది పాత కామాక్షమ్మ దీపం నోసుకి హోల్ పడింది. ఆల్మోస్ట్ 1 ఇయర్ అవుతుంది. సో, మొన్న రీసెంట్‌గా ఇండియా ట్రిప్‌లో కొత్త కామాక్షమ్మ దీపం తీసుకొచ్చాను అందువల్లే. దీపంతో పాటు ఇంకా చిన్న అదర్ సిల్వర్ ఐటెమ్స్ కూడా తీసుకొచ్చాను. ఇంకా దీపారాధన చేసి దాని తర్వాత పూజ మొదలెట్టేయడమే. సో, ఆ స్టెప్ వరకు చాలా వర్క్ ఉంటది కదా! అంటే పూజకు ప్రిపేర్ చేయడము, ప్రసాదాలు చేయడము, అంతకుముందు ఇల్లు క్లీన్ చేయడము, వరలక్ష్మి వ్రతం అంటే కొంచెం హడావిడిగానే ఉంటుంది. కాకపోతే ఇంకా ఈ స్టెప్‌కొచ్చిన తర్వాత ఒక పీస్‌ఫుల్ మైండొస్తదన్నమాట. ఇంకా పూజ మొదలెట్టేసి, ఇంకా పూజ జరిగినంత సేపు అలాగే ఉంటది కదా! వెరీ డివైన్ ఫీలింగొస్తది అమ్మవారి వల్ల. ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే హర్షి కూడా ఇంట్లో ఉంది. సో, హ్యాపీగా ఎంచక్కా పూజ చేసుకోవచ్చు. ఆడపిల్లలుంటే అదో హ్యాపీ కదా! ఎస్పెషల్లీ ఇలాంటి పండగలప్పుడు. ఐ రిమెంబర్ లాస్ట్ ఇయర్ కూడా ఉన్నది. కాకపోతే తను కాలేజీకి మూవ్ అవ్వాలని 1 వీక్ ఎర్లియర్ చేశాను వరలక్ష్మి వ్రతంని. సో, అలాగా హర్షి, నేను కలిపి కూర్చొని ప్రశాంతంగా పూజ చేసుకున్నాము. మురారి అండ్ వాళ్ళ నాన్న లేరు కదా! మురారికి ఆ రోజు ఫస్ట్ డే ఆఫ్ స్కూలు. లేకుండా అంటే అందరం కలిసి కూర్చోంటాము. అమ్మవారి పూజలో అందరూ కలిసి కూర్చుంటేనే కదా ఇంకా ఎక్కువ హ్యాపీగా ఉంటది. మురారి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత, అలాగే మా వారొచ్చాక ఇంకా ఫ్రెష్ అయిపోయి వాళ్ళిద్దరూ కూడా ఇలాగ తోరాలు కట్టేసుకున్నారు.
అందరూ కలిసి తర్వాత తీర్థము, ప్రసాదాలు తీసుకున్నాము. అక్కడితో పూజ అయితే పూర్తయిపోయింది. నేనైతే ఉపవాసం ఉన్నాను. ఇంకా పిల్లలు కష్టం కదా! ఇంకా సో, అలాగా పూజ అయితే చక్కగా చేసుకున్నామండి. మీరెలా చేసుకున్నారో కామెంట్‌లో మెన్షన్ చేయండి. ఈవినింగ్ ముత్తైదువులని తాంబూలంకి పిలిచాము. సో, వాటి కోసం రెడీ చేస్తున్నాము. సో, ఒక్కో దాంట్లో తమలపాకు హర్షి బిజీ బీ బిజీగా ఉన్న హర్షి తాంబూలాలేస్తూ. చూస్తేనే తెలుస్తుంది కదా! షీ ఈజ్ ఎ గ్రేట్ అండ్ వండర్‌ఫుల్ హెల్పరు. ఆ! మెచ్చుకొని వాడేసుకుంటారా? టూ మచ్ చిల్ల. నాట్ టు మెన్షన్ మా వారు కూడా ఆయన పార్ట్ కూడా చాలా పెద్దది. పండేసావా బంగారు? సో దట్స్ ఆల్ టుడే వీడియో ఆల్ అబౌట్ అండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు ద ఛానల్. లెట్ మీ నో యువర్ ఫీడ్‌బ్యాక్ త్రూ కామెంట్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.